హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, ఈ క్షణంలో మీరు ఈ వీడియోని కనుక వింటున్నారు, చూస్తున్నారు అంటే దాని అర్థం ఖచ్చితంగా యూనివర్స్ స్వయంగా మిమ్మల్ని ఎన్నుకుంది అనే అర్థం. మిమ్మల్ని సెలెక్ట్ చేసింది అంటే ఈ బ్రహ్మాండం మీ గురించి ఆలోచించింది అనే అర్థం. మీరు అదృష్టవంతులని అర్థం. మీ సుఖ సమయం ఇప్పుడు వచ్చేసింది. దుఃఖం అంతా కూడా, అడ్డంకులు అంతా కూడా తొలగిపోయింది. ఇక మీ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు రావు. ఇప్పుడు అన్ని సమస్యలు మీ నుండి దూరమవుతున్నాయి. మీ జీవితంలోని సవాళ్ళు సమాప్తమైపోయాయి. మీ మార్గంలోని చీకటి ఇప్పుడు తొలగిపోయింది. చూడండి, మీ జీవితంలో ఎలా శక్తితో, వెలుగుతో నిండిపోతుందో మీ మనసు కూడా శాంతితో నిండిపోతుంది. ఆ శాంతి అనేది మీ జీవితంలో అన్నీ కూడా పాజిటివ్నెస్ అనేది తీసుకొస్తుంది. మీరు ఎప్పుడు ఇతరుల గురించి మంచి ఆలోచన చేస్తారు, మంచి మాటలు మాట్లాడతారు, గొప్ప విషయాలు ఊహిస్తారు. మీలోని మంచితనం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. చూడండి, మీకు ఎన్ని అద్భుతమైన విషయాలు రాబోతున్నాయో ఇప్పుడు యూనివర్స్ మీకు స్వయంగా మార్గం చూపిస్తుంది. సుఖం, శాంతి, అదృష్టం మీ సొంతం కాబోతున్నాయి. బ్రహ్మాండం మీ జీవితంలో బంగారు రోజులను రాయబోతుంది. మీరు ఎప్పుడైనా ఇతరుల కోసం సంతోషాన్ని కోరుకున్నప్పుడు ఒక సంతోషం మీ జీవితంలో కూడా రాయబడుతుంది. ఇప్పుడు బ్రహ్మాండం మీకోసం ఏదో చేయాలి అంటుంది. అంటే సుఖం, శాంతి, ఆనందం, వైభవం నిండిన జీవితాన్ని మీకు ఈ యూనివర్స్ ఇవ్వాలనుకుంటుంది. ఇక ఎలాంటి లోటు ఉండదు. ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం మీ వెంట ఉంటుంది. 4 దిశల నుండి కాంతి మీ వైపు. యూనివర్స్ మీతో ఏదో చెప్పాలని దాన్ని శ్రద్ధగా అయితే వినండి. మీ జీవితంలో 2 ఎంపికలు జరగబోతున్నాయి. 2 కూడా అత్యంత లాభదాయకమైనవే. మీ హృదయం చెప్పేది వినండి. ఇప్పుడు యూనివర్స్ సంకేతాలను గుర్తించండి. మార్గంలోని చీకటిని బ్రహ్మాండం వెలిగిస్తుంది. సరళమైన మార్గాన్ని సిద్ధం చేస్తుంది. ఎందుకు భయపడతారు? ఎందుకు ఆందోళన చెందుతారు? ఇలాంటి అడ్డంకులు రావు. మార్గం నుండి మంచి మార్గంలో నడవండి. విపత్తి వచ్చినప్పుడు, లోటు అనిపించినప్పుడు మీ దేవుణ్ణి స్మరించండి. మీ జీవితాన్ని ఆయనకు అందించండి. చూడండి, ఎంత సుఖమైన అనుభూతి కలుగుతుందో, అంతా ఎంత బాగుంటుందో. దుఃఖం మేఘాలు అయిపోతాయి. కొత్త ఉదయం అద్భుతంగా అవబోతుంది. మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మీ కన్నీళ్ళు, దుఃఖం, బాధలు ఇప్పుడు సంతోషంగా మారుతాయి. ఇప్పటి వరకు మీకు లభించినది ఇప్పుడు లభించవచ్చు. బ్రహ్మాండం ఈ సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది. అకస్మాత్తుగా మీకు ఏదో జరగబోతుంది. ప్రకృతి మీ తప్పిదాలను క్షమిస్తుంది. మీరు చేసిన పొరపాట్లు అకస్మాత్తుగా క్షమించబడతాయి. ఈ యూనివర్స్ మీ యొక్క గమ్యాన్ని మంచి మార్గంలో తీసుకెళ్తుంది. మీ పేరు, మీ పనులు చర్చనీయమవుతాయి. దూరాలు అన్నీ కూడా వినిపిస్తాయి. మీరు చేసే ప్రతి పనులు విజయం సాధిస్తారు. మీ దారిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చిన్న చమత్కారంలా అన్నీ కూడా మీరు స్వయంగా మీ కళ్ళతో చూస్తారు. ధైర్యంగా ఉండండి. మీ నుండి దూరమైనది మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. ఉన్నత శిఖరాలను చూడటానికి సిద్ధంగా ఉండండి. మీ అదృష్ట తాళం ఈరోజే తెరుచుకోబడి ఉంది. ప్రజలు మధురంగా మీతో కలుస్తారు. మీ ఊహల్ని, మీరు ఊహించినవి అన్నీ కూడా బ్రహ్మాండం తీసుకొస్తుంది. ఎప్పుడూ ఆలోచించని విధంగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీ ఆలోచనలో భాగంగా అవబోతున్నాయి. మీ రోజు నుండి మీరు చేసే ప్రతి పనిలో అపార విజయం సాధిస్తారు. మీరు ఊహించని విజయాలు కూడా అవుతాయి. దూరంగా చర్చనీయమవుతాయి. ఇప్పుడు మీకు అపార విజయం లభిస్తుంది. మీ మనసు శాంతిగా ఉంటుంది. మీ జీవితంలో ఉత్సాహ తరంగాలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తాయి. ధనలోటు ఉండదు. అనేక మార్పులను మీలో చూస్తారు. ప్రకృతి మీకు ఒక బహుమతి ఇవ్వబోతుంది. దాన్ని త్వరలో పొందుతారు. మీరు యోగులు, సమర్థులు, నైపుణ్యం గలవారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దాని ఫలితం మీకు లభిస్తుంది. చాలా శుభకరంగా జరగబోతుంది. మీకు ఒక కొత్త అవకాశం, మీకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎంపిక అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒక చోట సుఖం, మరొక చోట ధనం, మరొక చోట వైభవం. ఇలా మీ జీవితం తీసుకెళ్తుంది. మంచితనం అనేది మీలో ఉండటం వల్ల ఈ విశ్వం అనేది మీకు బ్రహ్మాండమైన అదృష్టం అనేది అందజేయబోతుంది. సాయంత్రం వేళలో అకస్మాత్తుగా పూల సుగంధం వాసన వస్తుంది. మీకు ఆధ్యాత్మికం వైపు మనసు మళ్ళుతుంది. కొన్నిసార్లు ఏదో పక్షి శబ్దాలు వినిపిస్తాయి. ఇవన్నీ శుభ సంకేతాలే. మీకోసం రూపొందించిన పథకం ఇప్పుడు అమలవబోతుంది. భయపడకండి. మీరు కోల్పోకండి. ఏది కూడా శ్రద్ధని
అలాగే ఓపికని కోల్పోవద్దు. మీ మార్గంలో ఉన్న అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి. మీ ప్రశ్నలకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఇక మీరు ఒంటరిగా లేరు. కొన్ని శుభకరమైన సంఘటనలు జరుగుతాయి. కొత్త స్నేహితులు చేరుతారు. ఎంతో సంతోషమైన ఆకర్షితులవుతారు. మీ లైఫ్లో అడ్డంకులు, గందరగోళాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏదో మీ ముందుకు రాబోతుంది, దాన్ని అనేది చేయకండి. మీ యొక్క జీవితంలో మీరు చెప్పినట్టే, అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. మిమ్మల్ని, మీ అదృష్టాన్ని చూసి ఇతరులు ఓర్వలేనంతగా మీరు మంచి ఎదుగుతారు. మీకు ఒక భాగ్య బంగారు రేఖ అనేది రాయబడింది. మీ సంఘర్షణలన్నీ మూసుకుపోయి, బాధలన్నీ తొలగిపోయి, మంచి ఆనందం అనే ఒక ద్వారం అనేది తెరుచుకుంది మీ జీవితంలో. ఇప్పుడు మీకోసమే మీ జీవిత సమస్యలు ఇప్పుడు తీరిపోయాయి. ఈరోజు మీ జీవితంలో కొత్త ఉదయం జాగృతమవుతుంది. ఈ యూనివర్స్ దీవెనలతో సమస్యలన్నీ తీరిపోతాయి. సుఖం వరిస్తుంది. ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. ఎందుకంటే మీరు ఒక అసాధారణమైన వ్యక్తి. మీరు స్వయంగా మీకు ప్రేరణ ఇస్తారు, మార్గం చూపిస్తారు. ప్రేమించటానికి ప్రేమ ఇవ్వటం అవసరం. విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇతరులు గౌరవిస్తారు, ఆదరిస్తారు. తద్వారా మీకు ప్రేమ, గౌరవం లభిస్తాయి. ఎవరి మాట తక్కువ చేయలేదు, ఎవరిని కూడా కన్నీళ్లు పెట్టించలేదు. దూరం నుండి కూడా ఇతరుల బాధలు మీకు అనుభవం అవుతాయి. అందుకే మీరు ఎదుటివారి మనసులో చోటు సంపాదిస్తారు. ఇప్పుడు చూడండి, మీకు అన్నీ కూడా స్వీకరిస్తుంది. మీరు ప్రేమించాలనుకుంటారు. మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. మీ కలలన్నీ సాకారమవుతాయి. ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వేయండి. ఆలస్యం ఎందుకు? మీ మార్గం అంతా సానుకూలంగా అవుతుంది. ముందుకు సాగండి మిత్రమా. చాలానే మీకు అదృష్టం అనేది లభిస్తుంది. మీ ఎదురుచూపులకి సమయం వచ్చేసింది. మీ పురోగతిని ఎవ్వరూ ఆపలేరు. అదృష్టాన్ని ఎవ్వరూ నిద్రపుచ్చలేరు. అందమైన, సమర్థవంతమైన, విశిష్టమైన, శ్రేష్టమైన మనుషులుగా మీరు నిలబడతారు. మీలో ఒక బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. ఆ మార్పుకు సిద్ధంగా ఉండండి. మీ సొంతం అపార విజయం కాబోతుంది. ఈ సందేశం మీకోసమే. మీరు ఎన్నుకోబడ్డారు. విశ్వం నుంచి మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి ఇక ఒక నిర్ణయం తీసుకోండి. ఒక తీర్మానం జరగబోతుంది. ఇటీవల కలను సాకారం చేసుకోండి. మీకున్న సమస్యలకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే బ్రహ్మాండ శక్తులు మీ జీవితంలో ప్రవేశించాయి. శక్తిని అనుభవించే ఉంటారు కదా. ఇప్పుడు మీతో చాలా మంచి జరగబోతుంది. అత్యంత శుభకరమైన సంఘటన జరగబోతుంది. ఈ బ్రహ్మాండంలో ప్రతి విషయం ముందే నిర్ణయించబడి ఉంటుంది. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన గొప్ప పథకంలో భాగంగా ఈరోజు మీకు ఈ సందేశం చాలా ప్రత్యేకం. జీవితంలో రాబోయే ఒక అసాధారణమైన విషయం గురించి ఆ క్షణం అనేది ఇప్పుడు వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ యొక్క సందేశం మీకోసం మాత్రమే. ఈ యొక్క యూనివర్స్ మీకు ఈ సందేశాన్ని మీ హృదయం వరకు చేర్చాలనుకుంటుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రతి సమస్యను పరిష్కరించడానికి సాయం చేస్తారు. ఆ వ్యక్తి ప్రేరణ, సహచరుడు లేదా మార్గదర్శిగా ఉండొచ్చు, లేదా మీ ఆత్మతో గాఢమైన సంబంధం కలిగి ఉండొచ్చు. ఈ వ్యక్తి సాధారణ సమయంలో రాడు. ఆ వ్యక్తి రాక కోసం బ్రహ్మాండం మీ జీవితంలో ప్రతి చిన్న, ప్రతి పెద్ద అన్నీ కూడా ద్వారాలు సిద్ధం చేస్తుంది. విశ్వం ఇప్పటికే మీ పనులు చేయడం ప్రారంభించేసింది. ఒక అపరిచితమైన ముఖం మీకు పదే పదే గుర్తొస్తుందా? ప్రతి రాత్రి మిమ్మల్ని కలవర పెడుతున్న కలలు వస్తున్నాయా? మీరు నిర్లక్ష్యం చేస్తున్న ఏదో సంకేతం గమనించారా? ఇవన్నీ కూడా బ్రహ్మాండం మీకోసం రూపొందించిన ప్రత్యేక పథకం. మీ యొక్క సంకేతాలు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాబోతున్నాయి. ఈ మార్పు సిద్ధంగా ఉండాలి మీరు అందుకోవటానికి. మీరు గుర్తించాలి మిత్రమా, ఆ వ్యక్తి ఎవరు, జీవితంలో ఎలా రాబోతున్నారని. ఒక విభిన్నమైన కంపనం అనుభవిస్తారు. ఈ హృదయం ఈ వ్యక్తిని ఎందుకు ముందే గుర్తించినట్లు అనిపిస్తుంది? మీ హృదయం ఆ క్షణంలో అదే వ్యక్తిని ఎలా గుర్తిస్తుంది? ఈ వ్యక్తి మీ ప్రేమికుడా, స్నేహితుడా, గురువా, అకస్మాత్తుగా మీ జీవితంలో మార్చే అపరిచితుడా? ఆ వ్యక్తి ఇంతకుముందే తెలిసిన వ్యక్తా? ఇదంతా కూడా యూనివర్స్ మీకు రాబోయే కాలంలో అర్థమయ్యేలా చేస్తుంది. మీ అంతరాత్మ గొంతుకు శ్రద్ధగా వినండి. బ్రహ్మాండం మార్పును మీకు సిద్ధం చేసింది. ఇటీవల మీరు మీ జీవితంలో కొన్ని పెద్ద పాఠాలు నేర్చుకుని ఉండొచ్చు, కానీ కొన్ని నరకాత్మకమైన విషయాల నుంచి బయటపడ్డారు. మీ కళలను సాధించడానికి కఠిన శ్రమ చేసి ఉండొచ్చు. యూనివర్స్ ప్రతి విషయాన్ని గమనిస్తుంది. మీరు ఆ మార్పుకి పూర్తిగా సిద్ధమైనప్పుడు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తుంది. ప్రతి మార్పు మొదట్లో సవాలుగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ ఆలోచనలు సవాల్ చేయవచ్చు, మీ నమ్మకాలను కదిలించవచ్చు, కానీ ఇవన్నీ మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికే.
ఈ వ్యక్తిని కలవడానికి ముందు మీరు మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా సిద్ధమవ్వాలి. మొదటి మీ జీవితంలో సానుకూలతలను తీసుకురండి. ప్రతి ఉదయం లేచి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి. బ్రహ్మాండం యొక్క పథకాలను స్వీకరించడానికి మీ మనసు శాంతిపరచండి. ధ్యానం చేయండి. యూనివర్స్తో మాట్లాడండి. నేను సిద్ధంగా ఉన్నాను. నాకు సరైన మార్గం చూపించు. నా జీవన గమనాన్ని మార్చే వ్యక్తిని నాకు కలపండి అని అడగండి. మీ ప్రార్థన, మీ విషయాలు మీ అనుకూలంగా మారడం ప్రారంభమవుతాయి. మీరు సరైన సమయంలో సరైన స్థలంలో ఉంటారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు అతన్ని స్వీకరించండి. అతన్ని అర్థం చేసుకోండి, నేర్చుకోండి. ఈ వ్యక్తి కేవలం మీకు సహాయం చేయడానికి రాలేదు, మీ లైఫ్లో ఒక భాగం అవడానికి వచ్చారని తెలుసుకోండి. ఈ వ్యక్తి ఎప్పటికీ మీతో ఉండకపోవచ్చు, కొంత సమయం మాత్రమే ఉండవచ్చు, కానీ అతని ఉద్దేశం మీ జీవితంలో ముందుకు సాగటానికి అవసరమైన పాఠాలను నేర్పడం. ఈ వ్యక్తిని కలిసిన తర్వాత మీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు యూనివర్స్కు కృతజ్ఞతలు చెప్పుకోవటం మర్చిపోవద్దు. అవును మిత్రమా, బ్రహ్మాండం ఎప్పుడూ కూడా మీ మంచి కోసమే పథకాలను ఏర్పాటు చేస్తుంది. నమ్మండి. అలాగే మీ ప్రతి అవసరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది యూనివర్స్. ఈ వ్యక్తి కేవలం మీ మాధ్యమంలో, మీ నిజమైన శక్తి మీలో ఉంది. ఈ వ్యక్తి మీ శక్తిని గుర్తు చేయడానికి వస్తాడు. అతను మీ ప్రేరణగా ఉంటాడు. మీ కృషిని, నమ్మకాన్ని గమ్యస్థానానికి చేరుస్తారు. అందుకే ఈ వీడియో ద్వారా, ఈ సందేశం ద్వారా యూనివర్స్ నీకు ఈ విషయాన్ని అందజేస్తుంది. ఆ వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు అని. అతని కోసం మీరు ఎదురు చూడనవసరం లేదు. సరైన సమయానికి, సరైన సందర్భంలో ఆ వ్యక్తి మీ లైఫ్లో అడుగు పెడతారు. ఇక ఆలోచించడం ఎందుకు? ఇక సత్యం ఏంటి? బ్రహ్మాండం ఎందుకు ఇంత సీక్రెట్ ప్లాన్ చేస్తుంది? అన్నీ కూడా మీ యొక్క లైఫ్ కోసమే. ఈ వ్యక్తి కేవలం మీ మనిషి కాదు, బ్రహ్మాండం మీ ముందుకు నడిపించడానికి ఒక మధ్యమమైన మనిషి. మీరు బహుశా ఇంతకుముందు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొని ఉండొచ్చు. ఒక అపరిచితుడు మీ జీవితంపై గాఢమైన ప్రభావం చూపి ఉండవచ్చు, కానీ ఈసారి ఇది మరింత ప్రత్యేకం. ఈ వ్యక్తి మీ ఆలోచనలుగా దాగి ఉన్న వ్యక్తి శక్తుల్ని తెలియచేస్తాడు. యూనివర్స్ పథకాలను అవగాహన ఉందని ఈ వ్యక్తి మీ జీవితంలో నెమ్మదిగా కథను వెనక్కి తీసుకువెళ్ళటమే కాకుండా మీ సమయం అనేది అద్భుతంగా ఉండబోతుంది. సానుకూలంగా మారినట్లు మీరే గ్రహిస్తారు. అవును మిత్రమా, ఓర్పు ఈ యాత్రలో పెద్ద మీకు అనుకూలంగా జరిగినప్పుడు, అంటే జీవితం అనే యాత్ర మీకు సానుకూలంగా అనుకూలించేలా చేస్తుంది యూనివర్స్. బ్రహ్మాండం ఎప్పుడూ మిమ్మల్ని ఒంటరిగా వదిలేయదు. ప్రతి సమస్యకు సమాధానం ఇస్తుంది, కానీ మీరు మీ హృదయానికి తెరచి ఉన్నప్పుడే ఆ సమాధానం మీ వద్దకు వస్తుంది. అన్నిటినీ అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. యూనివర్స్ చెప్పాలనుకుంటుంది, నేర్పాలనుకుంటుంది. ప్రతి సవాలును, కష్టాన్ని అనుభవంగా, ఒక గొప్ప కారణంగా మీకు దానిలోని పరమార్థం తెలుసుకోవాలి. మీ ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి విషయం మీకోసం నిర్ణయింపబడిందని నమ్మండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి కలవడానికి మీ ముందు శక్తిని పెంచుకోండి. సానుకూలంగా ఆలోచించండి. ప్రతి ఉదయం మీ ఆత్మను శుద్ధి చేసుకోండి. యూనివర్స్తో గాఢమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోండి. అసలు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే మీ జీవితం అద్భుతంగా 7 రోజుల్లో మారబోతుంది అని అర్థం. ఇక ప్రతిదానికి కూడా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. నా జీవితంలో వచ్చే వ్యక్తి మంచిగా ఉండేలా, నా జీవితాన్ని సరిదిద్దేలా పంపించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ డబ్బు, కారు, నగలు, ఐశ్వర్యం, సంపద అన్నీ కూడా ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు యూనివర్స్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.